ఇప్పుడు ముఖ్యమంత్రి 9 రోజుల తర్వాత పోయిండు అంటుండు. సరే 9 రోజుల తర్వాత పోయిండు. ఆల్రెడీ ఆ మంత్రులంతా అక్కడికి పోయిరు, అదంతా చూసిరు. ఆయన ఎవరు జూపల్లి కృష్ణారావు అయితే ఒక 6 గంటలు టన్నెల్ లోపలనే ఉన్నాడు. ఇప్పుడు కాళేశ్వరం మీ సిద్దిపేట మీదే కదా, సిద్దిపేట కాళేశ్వరం మధ్యలో కాళేశ్వరం టన్నెల్ కూలితే 7 మంది చచ్చిపోయారు. తర్వాత ఇంకో రోజు మళ్ళీ సిద్దిపేట దగ్గర షాయంపేట దగ్గర ఎక్కడో జరిగితే మళ్ళీ ఒక్కొక్కరు చచ్చిపోయారు. వరుసగా 3 రోజులు 3 ప్రమాదాలు జరిగినాయి. మరి మీ మామ ముఖ్యమంత్రిగా వచ్చిండా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పాలి మేము? కొండగట్టు ప్రమాదము, ఇంటర్ విద్యార్థులు, ఈ మరణాలు సావులన్నీ ఒక్కదాని దగ్గర అయినా మీ మామ వచ్చిండా? ఎందుకు మాట్లాడతారు? ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారు? సరే వాళ్ళు పోయిరు ఏదో, ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత సమస్యకి పరిష్కారం దొరకదా దాని గురించి కూడా మాట్లాడాల్సిందే. వీళ్ళది బాధ్యత ఉందా లేదా, మానవ తప్పిదమా, నిర్లక్ష్యమా, ఇంకోట ఇవన్నీ మనం మాట్లాడాల్సిందే. కానీ కనీసం అక్కడికి వెళ్ళడానికి లేకపోతే ఆ పరిస్థితిని పర్యవేక్షించడానికి కొంత డెమోక్రటిక్గా ఉండడానికి మీరేమన్నా ప్రయత్నం చేసినా మీరు అధికారంలో ఉన్నప్పుడు?